Hi everyone, welcome to the review of Coolie, directed by Lokesh Kanagaraj and acted by our Talaivar రజనీకాంత్. సినిమా గురించి ఫస్ట్ థింగ్ మాట్లాడాలంటే నిన్న నైట్ లోకేష్ గారు రిలీజ్ చేసిన నోట్ ప్రకారం ఇట్స్ ఏ స్టాండ్ అలోన్ ఫిలిం. అంటే ఇట్స్ నాట్ పార్ట్ ఆఫ్ ఎల్సియు. ముందు నుంచి ఒక లోకేష్ సినిమాటిక్ యూనివర్స్ అనే ఒక స్టోరీ బిల్డ్ చేశారు కదా, దాంట్లో అయితే ఇది ఒక పార్ట్ కాదు. అండ్ సినిమా ఎలా ఉందన్న విషయానికి వస్తే సినిమా అయితే యావరేజ్. ఇట్స్ ఏ వన్ టైం వాచ్ మూవీ. అలా అని తీసి పారెక్కలేదు. మూవీలో చాలా పాజిటివ్స్ ఉన్నాయి. అండ్ ద మెయిన్ పాజిటివ్ థింగ్ వచ్చేసి అవర్ రజనీ సార్, అవర్ తలైవర్. బికాస్ మాక్సిమం స్క్రీన్ టైం అంత తలైవనే కనిపిస్తారు. కంపేర్ టు హిస్ లాస్ట్ ఫ్యూ ఫిలిమ్స్, పర్ఫార్మెన్స్ కానీ, ఫైట్స్ కానీ, డాన్స్ కానీ నాకు ఈ ఫిల్మ్ లో చాలా బాగా అనిపించాయి. మెయిన్ డ్రాబ్యాక్ ఆఫ్ ద ఫిల్మ్ వచ్చేసి స్టోరీ నరేషన్. మూవీ స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు కొంచెం స్లోగా వెళ్తుంటది. టిపికల్ లోకేష్ కనగరాజ్ ఫిల్మ్ నాకు అయితే కనిపించదు. అపార్ట్ ఫ్రమ్ ఫ్యూ సీన్స్ లైక్ ఇంటర్వెల్ బ్లాక్, ప్రీ క్లైమాక్స్, క్లైమాక్స్ బాగుంటది. మెయిన్ థింగ్ స్టోరీలో ఎక్కడ గ్రిప్ ఉండదు. ఒక యూజువల్ నార్మల్ స్టోరీయే. విలన్ వచ్చేసి ఒక ఇల్లీగల్ బిజినెస్ చేయడం, దానికి ఒక పోలీస్ ఆపరేషన్, కాప్స్ గ్యాంగ్ లోకి ఇన్ఫిల్ట్రేట్ అయ్యి ఆ ఇల్లీగల్ బిజినెస్ కనుక్కోవడం. జస్ట్ నార్మల్ యూజర్ స్టోరీ, కొత్తగా అయితే ఏం లేదు. అండ్ నాగార్జున గారు క్యారెక్టర్ గురించి మాట్లాడితే చాలా డిసప్పాయింట్ అయ్యాను. చాలా హ్యూజ్ ఎక్స్పెక్టేషన్స్ తో వెళ్ళాను, బట్ అక్కడ కూడా ఇంప్రెస్ చేయలేదు నన్ను. మనకి ఇచ్చిన హైప్ కి అక్కడ చూపించిన దానికి అసలు సంబంధమే లేదు. ఉపేంద్ర గారి గురించి అండ్ అమీర్ ఖాన్ గురించి చెప్పాలంటే ఏదో పెట్టాలని ఒక 10 minutes లాస్ట్ లో పెట్టారు అంతే. అండ్ శోభిన్ షాహిర్ గారి గురించి మాట్లాడితే హీ డిడ్ ఎక్సలెంట్ జాబ్. ఆయన ఒక్క క్యారెక్టర్ మొత్తం చాలా ఇంప్రెస్ చేసింది, ఎక్స్పెక్టేషన్స్ కి రీచ్ అయింది. అండ్ మ్యూజిక్ డైరెక్టర్ అనిరుద్ బక్కోడు కొన్ని సీన్స్ లో అయితే బీజిఎం ఇచ్చి పాడేశాడు, అండ్ కొన్ని సీన్స్ లో అయితే చాలా డల్ చేశాడు. మాక్సిమం మూవీ అంతా చాలా రిపీటెడ్ బీజిఎంస్ అయితే కొట్టాడు. ఓవరాల్ గా మూవీ అయితే వన్ టైం వాచ్. లోకి మామ కొంచెం డిసప్పాయింట్ చేశాడు. ఐ డోంట్ రికమెండ్ టు వాచ్ ఇట్ ఇన్ థియేటర్స్. ఎవరైనా వెళ్ళాలనుకుంటే ఎక్స్పెక్టేషన్స్ లేకుండా వెళ్ళండి, లేదంటే ఓటీటీ వచ్చే వరకు వెయిట్ చేయండి. ఈ మూవీకి నేను ఇచ్చే రేటింగ్ 2.5. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.